ఓకే గాయ్స్, మీడియాటెక్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో 3 కొత్త చిప్సెట్స్ని లాంచ్ చేసింది. డైమెన్సిటీ 1300, డైమెన్సిటీ ఎయిటీ 100, డైమెన్సిటీ ఎయిటీ 100 3 కొత్త 5G చిప్సెట్స్ లాంచ్ అయిపోయాయి. వీటి మొబైల్స్ విషయానికి వస్తే చైనాలో మనకు మార్చ్లో రాబోతున్నాయి. వాటి విషయానికి వస్తే రెడ్మీ K50 సిరీస్, దాంతోపాటు ఓపో నుండి K10 సిరీస్లో ఇదే చిప్సెట్ ఉండబోతుంది. మొత్తానికి ఆ మొబైల్స్ విషయానికి వస్తే లాంచ్ అయ్యేది ఇదే మార్చ్ మంత్లో లాంచ్ కాబోతున్నాయి. వీటి విషయానికి వస్తే మన ఇండియాకి ఎప్పుడు వస్తాయంటే మాత్రం మే వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే ఎబో 30,000 నుండి బిలో 50,000లో వచ్చే మొబైల్స్లో మీకు ఈ చిప్ సెట్ ఉండబోతుంది. డైరెక్ట్గా చెప్పాలి అంటే ప్రజెంట్ ఉంది కదా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888, దానికి కాంపిటీషన్లో 8000, 8100 లాంచ్ కావడం జరిగింది. దాంతోపాటు డైమెన్సిటీ 1200 ఉంది కదా, దానికి అప్డేటెడ్ వర్షన్గా మనకు డైమెన్సిటీ 1300 లాంచ్ అయింది. ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేయాల్సింది డైమెన్సిటీ 8000 చిప్ సెట్. దీని విషయానికి వస్తే ఇది 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో లాంచ్ అయింది. అది కూడా మనకు 5G చిప్ సెట్, డ్యువల్ బ్యాండ్ 5Gని ఇది మీకు సపోర్ట్ చేయబోతుంది. ఇక CPU విషయానికి వస్తే 4 కోర్లేమో మీకు ఉన్నది క్లాక్ స్పీడ్ 2.75 GHz క్లాక్ స్పీడ్తో మీకు ఉంటాయి. అది కూడా కార్టెక్స్ A78తో రాబోతున్నాయి. మిగిలిన 4 కోర్ల విషయానికి వస్తే 2 GHz క్లాక్ స్పీడ్ ఉండబోతుంది, కార్టెక్స్ A55తో ఉండబోతున్నాయి. దాంతోపాటు GPU విషయానికి వస్తే మాల్ యొక్క G610 GPU ఇక్కడ మీకు సపోర్ట్ లభిస్తుంది. దాంతోపాటు ఇది మీకు వచ్చేది 5G చిప్ సెట్, అంటే SIM1 SIM2 రెండు కూడా 5G సపోర్ట్ చేస్తున్నాయి. 5G క్యారియర్ అగ్రిగేషన్, 4G క్యారియర్ అగ్రిగేషన్. దాంతోపాటు ముఖ్యమైన విషయం డౌన్లోడింగ్ స్పీడ్. దాని విషయానికి వస్తే పూర్తిగా 4.7 GB/s డౌన్లోడింగ్ స్పీడ్ ఇది మీకు సపోర్ట్ చేయబోతుంది. దాంతోపాటు గేమింగ్ కోసం హైపర్ ఇంజన్ 5.0 ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ చిప్సెట్లో మీకు ఉన్నది 5G డేటా సేవర్. దానికి మీడియాటెక్ పెట్టిన పేరు ఏమిటి అంటే అల్ట్రా సేవర్ 2.0 అని పేరు పెట్టేశారు. దాంతోపాటు వైఫై విషయానికి వస్తే వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ విషయానికి వస్తే మీకు ఉండేది బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఇది మీకు ఆఫర్ చేయబోతుంది. మొత్తానికైతే మనకు ఏకదంగా లేటెస్ట్ టెక్నాలజీ ఇది మీకు ఇవ్వబోతుంది. ర్యామ్ విషయానికి వస్తే DDR5 ర్యామ్ టెక్నాలజీ, దాంతోపాటు UFS 3.1 టెక్నాలజీ ఇది మీకు ఇస్తుంది. మొత్తానికైతే ఈ విధంగా ఇది మీకు ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైన విషయం డిస్ప్లే సపోర్ట్ విషయానికి వస్తే ఇది సపోర్ట్ చేసేది 168 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేసే ఫుల్ HD+ డిస్ప్లేని ఇది మీకు సపోర్ట్ చేయబోతుంది. దాంతోపాటు 4K AV1 డీకోడర్ ఇది మీకు ఉంటుంది విత్ HDR10+ టెక్నాలజీ. 5G విషయానికి వస్తే దీంట్లో మీకు ఉన్నది R16 5G మోడ్రెమ్. మొత్తానికి 5G విషయానికి వస్తే సిగ్నల్స్ బాగుంటాయి. దాంతోపాటు దీని కెమెరాస్ విషయానికి వస్తే సపోర్ట్ చేసేది మీకు పూర్తిగా 200 మెగాపిక్సెల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది విత్ 4K 60 FPS HDR10+ వీడియోని ఇది మీకు రికార్డ్ చేయబోతుంది. దాంతోపాటు డ్యూయల్ క్యామ్ విషయానికి వస్తే HDR వీడియో సపోర్ట్ లభిస్తుంది. లోలెట్ విషయానికి వస్తే నాయిస్ రిడక్షన్ మీకు చాలా ఎక్కువ కనిపిస్తుంది అంటే. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం 2x జూమ్ ఇది మీకు ఇన్బిల్డ్గా ఇవ్వబోతుంది. మొత్తానికి అయితే కెమెరా విషయానికి వస్తే ఆసమ్గా సెటప్ ఉండబోతుంది. మొత్తానికి ఈ చిప్సెట్ విషయానికి వస్తే నాకు తెలిసి మాత్రం ఎబో 35K రాదు, కానీ ఎబో 40Kలో ఇది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8100. దీని విషయానికి వస్తే కంపేర్ టు 8000 ఇది మీకు అప్గ్రేడెడ్ వర్షన్లో మీకు కనిపిస్తుంది. అంటే ప్రైస్ ట్యాగ్ దగ్గర మీకు 50K వరకు దీని ప్రైస్ ట్యాగ్ వెళ్ళిపోతుంది. దీని విషయానికి వస్తే ఇది కూడా అఫ్కోర్స్ 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో ఇది కూడా మీకు వస్తుంది. కంపేర్ టు 8000 దీంట్లో మీకు అప్గ్రేడ్ అంటూ ఏమీ లేదు మేజర్గా చెప్పాలి అంటే CPU, GPU, డిస్ప్లే ఇవి 3 మాత్రం ఇక్కడ మీకు అప్గ్రేడ్ లభిస్తాయి. CPU విషయానికి వస్తే మనకు ఉండేది 4 కోర్స్ 2.85 GHz కార్టెక్స్ A78తో మీకు క్లాక్ స్పీడ్తో ఉండబోతున్నాయి. దాంతోపాటు మిగిలిన 4 కోర్ల విషయానికి వస్తే 2 GHz క్లాక్ స్పీడ్ ఉండబోతుంది. అది కూడా కార్టెక్స్ A55 ఉంటుందంట. GPU విషయానికి వస్తే కంపేర్ టు 8000 దీంట్లో మీకు GPU పర్ఫార్మెన్స్ అప్ టు 20% ఎక్స్ట్రాగా మీకు ఉంటుందంట. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే మీకు సపోర్ట్ చేసేది 168 Hz సపోర్ట్ చేస్తుంది, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ మీకు ఫర్ ద ఫస్ట్ టైం QHD+ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ని ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేయబోతుంది. మొత్తానికైతే కంపేర్ టు 8000 దీంట్లో మీకు అప్గ్రేడ్ అంటూ ఏమున్నాయి అంటే మాత్రం CPU పర్ఫార్మెన్స్, GPU పర్ఫార్మెన్స్, దాంతోపాటు డిస్ప్లే సపోర్ట్. గ్రేట్ ఆప్షన్. మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. దాంతోపాటు మన డైమెన్సిటీ విషయానికి వస్తే డైమెన్సిటీ 1300 చిప్సెట్. దీని విషయానికి వస్తే 6 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో ఇది మీకు కనిపిస్తుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే CPU చూసినట్టయితే మీరు సింగిల్ కోర్ ఉన్నది 3 GHz క్లాక్ స్పీడ్తో విత్ కార్టెక్స్ A78. మిగిలిన 3 కోర్ల విషయానికి వస్తే 2.6 GHz క్లాక్ స్పీడ్ మీకు లభిస్తుంది విత్
కార్టెక్స్ A78 ఉంటుందంట. దాంతోపాటు మిగిలిన 4 కోర్ల విషయానికి వస్తే 2 GHz క్లాక్ స్పీడ్ మీకు ఉంటుంది విత్ కార్టెక్స్ A55. మొత్తానికి CPU పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సింగిల్ కోర్ మీకు ఆఫర్ చేసేది పూర్తిగా అల్టిమేట్గా 3 GHz సపోర్ట్ లభిస్తుంది. క్వైట్ ఇంప్రెసివ్ కంపేర్డ్ టు డైమెన్సిటీ 1200 చిప్సెట్. దాంతోపాటు GPU విషయానికి వస్తే దీంట్లో మీకు ఉన్నది మాలి యొక్క G77 GPU ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్లో ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే GPU పర్ఫార్మెన్స్ అప్ టు మీకు 15% ఇంప్రూవ్ అయిందంట. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ఇది మీకు సపోర్ట్ చేసేది 168 Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేసే ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. కానీ 4K HDR10ని ఇది మీకు సపోర్ట్ చేయడం లేదు. ఇచ్చేది కేవలము HDR10+ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికైతే రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 168 Hz క్వైట్ ఇంప్రెసివ్. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే క్వైట్గా ఇది కూడా మీకు ఆఫర్ చేసేది 200 MP సింగిల్ కెమెరాని ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే డ్యూయల్ కెమెరా విషయానికి వస్తే 16 MP అదేవిధంగా 32 MP డ్యూయల్ కెమెరాని ఇది మీకు సపోర్ట్ లభిస్తుంది. 4K విషయానికి వస్తే 4K 60 FPS వరకు మీరు ఆఫ్ కోర్స్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు డ్యూయల్ మల్టిపుల్ బోకే వీడియోని కూడా ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు 4K HDR కూడా ఈ కెమెరాస్ మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నాయి. 5G విషయానికి వస్తే దీంట్లో మీకు ఉన్నది 5G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ లభిస్తుంది. దాంతోపాటు హైపర్ ఇంజన్ 5.0 ఫర్ గేమింగ్ కోసం. దాంతోపాటు UFS 3.1 టెక్నాలజీ ఉంది, కానీ ఆఫర్ చేసేది DDR4X ర్యామ్ మాత్రమే ఇది మీకు సపోర్ట్ ఇవ్వబోతుంది. దాంతోపాటు వైఫై విషయానికి వస్తే Wi-Fi 6, బ్లూటూత్ విషయానికి వస్తే బ్లూటూత్ 5.2 టెక్నాలజీ ఇది మీకు ఇన్బిల్డ్గా ఇవ్వబోతుంది. మొత్తానికైతే క్వైట్ ఇంప్రెస్ అని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే బిలో 35 కిలో ఇది మీకు వస్తుంది కాబట్టి ఆ రేంజ్లో ఖచ్చితంగా ఇది మీకు పర్ఫార్మెన్స్లో ఎలాంటి కొరత మీకు ఉండదు. మొత్తానికి అయితే 3 కొత్త చిప్ సెట్స్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిపోయాయి. ఇండియా విషయానికి వస్తే మే వరకు మేబీ ఈ చిప్ సెట్స్తో మొబైల్స్ రావచ్చు. కానీ చైనా విషయానికి వస్తే గ్లోబల్ విషయానికి వస్తే ఇదే మార్చ్లో 2 మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఫ్రమ్ ఓపో, రెడ్మీ 2 మొబైల్స్ అయితే అఫ్ కోర్స్ లాంచ్ కాబోతున్నాయి. మొత్తానికి అయితే ఇవ్వండి మీడియాటెక్ డైమెన్సిటీ 80-100, 80-100 దాంతోపాటు 1300 5G చిప్ సెట్. మొత్తానికి కొత్త టెక్నాలజీ లాంచ్ అయిపోయింది. ఈ ఇయర్ వచ్చే మొబైల్స్లో మీకు ఇది కనిపించబోతున్నాయి అనమాట. మొత్తానికి అంటే బిలో 50,000 నుండి ఎబో 30,000 వరకు వచ్చే మొబైల్స్లో ఈ చిప్ సెట్స్ మీకు కనిపించబోతున్నాయి. మొత్తానికి 3 చిప్ సెట్స్ లాంచ్ అయిపోయాయి. ఈ మూడిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారు, మీకు ఏది నచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం, ఏ మొబైల్ బ్రాండ్ ఇండియాలో ఫస్ట్ ఈ చిప్ సెట్స్ని లాంచ్ చేయబోతుంది గెస్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే చిన్న వీడియో వెళ్ళే ముందు ఏం చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కొంచెం షేర్ చేయండి. మరికేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.